సార్ ఎక్కడి నుంచి వచ్చేసి? మాది మహబూబాబాద్ జిల్లా కేసనం మండలం. అక్కడ జరిగేది ఏంటంటే కేసనం మండలంలో 2008 నుండి 2010 వరకు ఒక ఆర్ఓబి విడిచి శాంక్షన్ అయిన జరిగింది. అయితే ఈ శాంక్షన్ అయినప్పుడు అక్కడ కనీసం 150 నుంచి 200 ఎకరాలు టోటల్గా రోడ్ యాక్టివేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం తీసుకున్నప్పటికి కూడా ఇంతవరకు ఆ రికార్డు తొలగించలేదు. 200 ఎకరాలు తొలగించకపోగా దానివల్ల చాలామంది మళ్ళీ రైతు బంధు తీసుకుంటున్నారు. రైతు బంధుతో పాటు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ప్లస్ మళ్ళీ అది ఇంకోటి ఏంటంటే ఆ రహదారి కింద ఉన్నటువంటి జాగాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్తో పాటు మళ్ళీ నాలా చేసుకుంటే దానివల్ల ఏమైందంటే మళ్ళీ దానివల్ల వీళ్ళు లోన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పక్కన భూముల అద్దులు వేసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ భూమి పక్కన ఓనర్ మీద గొడవలు జరగడం బాగా కేసులు బాగా చికాకున్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి దృష్టికి పోవాలి ఈ విషయం. ఇక్కడే కాదు, ఒక కేసందులనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో రోడ్ల కింద ఉన్నటువంటి జాగాలు గుట్టల కింద టోటల్గా రైతు బంధులు వస్తున్నాయి. రైతు బంధుల కోసమే అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. దాదాపు 150 ఎకరాలు రైతు బంధు వస్తుంది. అక్కడ రికార్డులు ఇంతవరకు రైతు బంధు వస్తుంది. ఇప్పుడు 150 ఎకరాలు వస్తుంది, ఇంతవరకు తొలగించలే. దానివల్ల తొలగించకపోవడం వల్ల వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకోవడం నాలాలు కట్టుకోవడం వల్ల మళ్ళీ వీళ్ళు బ్యాంకుల నుంచి లబ్ధి పొందడం, రైతు బీమా రావడం, చాలా రకాల అవి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ యాక్విజిషన్ కింద నష్టపరిహారం తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రైతు బంధు పడుతున్నది. కానీ అది గవర్నమెంట్ రికార్డు తొలగించి మళ్ళీ గవర్నమెంట్ రికార్డులకి రావాలి అది. ఇట్లా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని తొలగించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మళ్ళీ మనకు ఆర్టీఓ కంప్లీట్ చేస్తే దాని మళ్ళీ రిటర్న్ తీసుకొని తంబేయాలంటే సిస్టమ్ తంబేయాలంటే వాడు రాడు. ఇట్లా ఒక్కొక్క రకరకాలుగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అసలు ధరణి ఎత్తేయాలన్న టోటల్గా ధరణి ఎత్తేసి రెవెన్యూ సిబ్బంది ఫీల్డ్ మీదకి పోయి నిజాలు తెలుసుకొని ఇక్కడ మ్యాన్వల్ పెట్టాలి. అసలు ధరణి పెట్టడం వల్ల ఏమవుతుంది, తాము ఎక్కడో ఇతర దేశాలు ఉంటుంది. చాలా సార్లు మేము కలెక్టర్ కూడా గ్రీవెన్స్లో పెట్టుకున్నాం సార్. గ్రీవెన్స్లో ఇప్పటికీ 4-5 సార్లు పెట్టినా కూడా ఏం చర్య లేదు. ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినాం, ఎంఆర్ ఆఫీస్ని కూడా చేస్తాం. మీరు కోర్టు పోయండి, అది పోండి, ఇది పోండి, ఏదో రకరకాల విషయాలు చెప్తాడు. దానివల్ల మాకు ఇబ్బంది అయింది. మాకు ఎక్కడైతే న్యాయం జరగదు. సరే డైరెక్ట్ అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక పరిపాలన అనేది ఒక మార్పు తీసుకురావాలని ఆలోచన ఉన్నది. కాబట్టి సరే ఈ ధరణి కూడా ఆయన ధరణి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మేము కూడా సరే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము హైదరాబాద్ రావడం జరిగింది. ప్రగతి భవన్లో మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినాం సార్, ప్రజావేదిక అక్కడికి వచ్చినాం మేము. ఇక ఇది సమస్య సార్, ముఖ్యమంత్రి దృష్టికి పోవాలి. ఈ కేసంద్రం రైల్వే రోడ్ బ్రిడ్జ్ కింద 150 ఎకరాలు మొత్తం తొలగించాలి సార్. దీని మీరు మెయిన్ హెడ్డింగ్లో వచ్చినట్టు చేయండి సార్. ఇది దయచేసి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అవన్నీ ఆపాలి, అరికట్టాలి. ప్రభుత్వం రికార్డులకు స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వం దగ్గర వేసుకోవాలి అన్నీ. ఇది నా యొక్క మనవి సార్.